static variables. You know the difference between static variables and normal variables. You know about the inheritance concept. You know how to create object, and you know how to take the reference value from one object. నేను ఈ క్లాస్లో I want to use this variable value. I want to use this variable value. How I can? వచ్చాయా ఇక్కడ? ఇక్కడ ఏ వాల్యూస్ వచ్చాయి చూడండి. స్ట్రింగ్ అరే వచ్చింది, వేరియబుల్స్ వచ్చాయి, నెక్స్ట్ కంపెనీ నేమ్ వచ్చింది. పైన ఎందుకు రాలేదు చెప్పండి? ఇక్కడ ఎందుకు రాలేదు? మనం క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఒక మెథడ్లో ఇవ్వాలి. మనం క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఒక మెథడ్లో ఇస్తే ఆ మెథడ్ నుంచి మనకు యాక్సెస్ అవుతుంది. మెథడ్లో ఇవ్వకుండా డైరెక్ట్గా ఇలా క్రియేట్ చేసామనుకోండి, యాక్సెస్ అవ్వదు. సో సెలీనియంలో యూజ్ చేసే సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తాం. దెన్ ఆ ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ ఇలా ఇస్తాం. సో దానికోసం దీన్ని ఏం చేస్తామంటే పబ్లిక్ అని రాస్తాం. ఓకే, సో సెలీనియంలో మీకు ఈ సింటాక్స్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇలా ఇస్తాం. ఎందుకంటే సెలీనియంలో మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫేసెస్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం పబ్లిక్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఇంటర్ఫేస్ నుంచి వాల్యూని తీసుకోవాలి అనుకోండి, ఇది ఈజీ అవుతుంది. అందుకని మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో కీప్ ఇట్ like this. Okay, then pr dot working company name. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ లోకి తీసుకుంటున్నా. సో ఈ వాల్యూ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ప్రింట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని ఇంకొక క్లాస్లో క్రియేట్ చేస్తున్నాను. ఆ క్లాస్లో క్రియేట్ చేసి ఆ క్లాస్లో ఉన్న ఒక వేరియబుల్ని, ఇక్కడ ఉన్న ఈ వేరియబుల్ని వేరే క్లాస్లో యూజ్ చేసుకుంటున్నా. సపోజ్ నాకు ఎంప్లాయీ 1 డీటెయిల్స్ కావాలి అనుకుందాం. స్ట్రింగ్ 1 emp1 ఈక్వల్ టు, సో దీంట్లో మీరు pr డాట్ ఎంప్లాయీ అనేది ఒక అరే. సో ఈ అరేలో ఆల్రెడీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. 0ని కాల్ చేశారు అనుకోండి, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ డబుల్ వన్ శాలరీ అని తీసుకున్నారు. emp1 శాలరీ కావాలి మీకు.
సో EMP1 శాలరీని కూడా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? ఆబ్జెక్ట్లో ఆల్రెడీ ఏమున్నాయి? ఆబ్జెక్ట్లో ఆల్రెడీ శాలరీస్ అనే ఒక అరే ఉంది. శాలరీస్ అనే అరే నుంచి మీరు ఏం తీసుకుంటున్నారు? ఫస్ట్ వాల్యూని తీసుకుంటున్నారు. ఫస్ట్ వాల్యూని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ కంపెనీ మీరు ప్రింట్ చేస్తున్నారు లైక్ దిస్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎంప్లాయీ నేమ్ ప్రింట్ చేస్తున్నారు. సారీ, కంపెనీ నేమ్ ఇది ప్లస్ ప్లస్ EMP1 తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్లస్ double quotations, need to use here EMP1 salary తీసుకుంటున్నారు. EMP1 salary ఇది మీరు ప్రింట్ చేస్తున్నారు. సో ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఇంకో క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మీరు యూజ్ చేస్తున్నారు. ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఇంకో క్లాస్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మీరు వాటిని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ దెన్ ఇక్కడ చూడండి, ఒక అరే ఉంది అనుకుందాం. ఇది ఒక అరే, ఇది ఒక అరే. సో ఈ అరేలో యూ డోంట్ నో హౌ మెనీ వాల్యూస్ ఉన్నాయో మీకు తెలియదు. మీరు 1 by 1 తీసుకోవడానికి ఏం పడుతుంది? మీరు దాంట్లో ఫస్ట్ ఏం చేయాలి? ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మీరే చూడాలి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మీరు ఇక్కడ కాల్ చేసుకుంటూ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ఇలా కాల్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా అరేలో ఉండే వాల్యూస్ మొత్తాన్ని మనం ఒకసారి తీసుకోవచ్చు అని చెప్పారు. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? ఒక ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ int I equal to 0, I less than, what is my array here? er dot employee dot length I plus plus. సో ఇప్పుడు నాకేమొచ్చాయి? ఇక్కడ నాకు ఈ ఎంప్లాయీలో ఉండే డీటెయిల్స్ మొత్తం వచ్చాయి. ఎంప్లాయీలో ఉండే డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఎంప్లాయీ అనే ఒక అరేలో ఉండే డీటెయిల్స్ మొత్తం నేను వేరే క్లాస్లో యాక్సెస్ చేసుకుంటున్నాను. ఒకేసారి యాక్సెస్ చేసుకుని నేను ఏం చేస్తున్నా? వాటిని నేను ప్రింట్ చేస్తున్నా. ఎలా ప్రింట్ చేస్తున్నా? ఇవి మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? ఐలో స్టోర్ అయి ఉంటుంది ఇండెక్స్ మొత్తం. సో నేను దేన్ని కాల్ చేస్తున్నా? ఈ సింటాక్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. What is this? PR dot employee of 0 అని ఇస్తే నాకు ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇండెక్స్ తీసుకుంటున్నా. సో ఇండెక్స్ 0 నుంచి మ్యాక్సిమం ఇండెక్స్ వరకు ఏ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ నేను రాయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ నాకేమవుతుంది? ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఏం కావాలి?
నాకు శాలరీ కావాలి అనుకోండి, సో శాలరీస్ అనే ఒక అరే ఉంటే దానికి కూడా నేను ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసుకొని అరేలో ఉండే డేటాని నేను గెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ గోల్ ఈస్ we have to access the variables and methods of one class into another class. We can work out it with the inheritance, but inheritance అనేది లేకుండా ఏం చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక క్లాస్కి ఇంకో క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని నేను వాటిని కాల్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ హియర్. సో ఇక్కడ మీకు కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే, ఎస్పెషల్లీ కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకంటే మీకు వచ్చే డేటా ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఉండొచ్చు, అన్ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఉండొచ్చు. ఆర్గనైజ్డ్ అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్లో ఉండడం, అన్ఆర్గనైజ్డ్ అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్లో లేకపోవడం. వీటన్నిటిని డిఫరెన్షియేట్ చేసుకొని డేటాని గెట్ చేసుకోవడానికి కలెక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది జావాలో. సపోజ్ మీరు కలెక్షన్స్లో ఒకటి ఉంది, లిస్ట్ అని ఉంది. లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ అరే, లిస్ట్ అరే అంటారు దాన్ని. దాంట్లో ఏం స్టోర్ అవుతాయంటే ఏ వాల్యూ అయినా స్టోర్ అవుతుంది. ఇట్ అలోస్ జీరోస్ ఆల్సో. యాక్చువల్గా జీరోస్ని అలో చేస్తుంది, మీన్స్ ఇట్ అలోస్ నల్ వాల్యూస్. దెన్ సెలీనియంగా ఎక్కువ యూజ్ చేసేది సెట్ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ అరే. అరేలాగే వాల్యూస్ దీనిలో స్టోర్ అవుతాయి, బట్ ఇట్ అలోస్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ అంటే ఏంటి, సేమ్ వాల్యూ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ 0 ఉందనుకోండి, నెక్స్ట్ 0 అనేది మీరు దీనిలో స్టోర్ చేయాలంటే సెట్లో ఇట్ విల్ నాట్ అలో యూ. దెన్ సెలీనియంలో మీరు యూజ్ చేసే అనదర్ కాన్సెప్ట్ మ్యాప్స్. వీటిని ఏమంటారంటే హ్యాష్ మ్యాప్స్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, సపోజ్ మీకు ఒక ఎంప్లాయీ ఐడి 1 ఉందనుకుందాం. 1 అనేది కీ అంటారు. సో ఎంప్లాయీ నేమ్ సపోజ్ ఏబిసి అనుకోండి, దీన్ని వాల్యూ అంటారు. సో మీకు డేటా ఈ ఫార్మాట్లో అయినా రావచ్చు, కీ వాల్యూ ఫార్మాట్లో అయినా రావచ్చు, లేకపోతే యూనిక్ డేటా రావచ్చు, లేకపోతే డూప్లికేట్ డేటా రావచ్చు. మీకు డూప్లికేట్ డేటా వస్తుందంటే మీరు లిస్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. యూనిక్ డేటా వస్తుందంటే మీరు సెట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కీ వాల్యూ పేర్ డేటా వస్తుందంటే మీరు హ్యాష్ మ్యాప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఇవి 3 మనం యూజ్ చేస్తాం. ఇవి 3 ఎక్కువగా సెలీనియంలో యూజ్ చేస్తాం. లిస్ట్, సెట్, హ్యాష్ మ్యాప్. వీటన్నిటిలో కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది లిస్ట్కి, దాని తర్వాత సెట్, దాని తర్వాత హ్యాష్ మ్యాప్స్. ఓకే, సో మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాం. ఎందుకు మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాలి అంటే, కాంబినేషన్ ఆఫ్ డేటా వస్తుంది మనకు, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, యూనిక్ వాల్యూస్ ఉండొచ్చు. వచ్చే వాల్యూస్ కీ వాల్యూ పేరుతో ఉండొచ్చు, దీన్ని కీ వాల్యూ పేరు అంటారు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనం హ్యాండిల్ చేయాలంటే డెఫినెట్గా మనకు కలెక్షన్స్ అంటే ఏంటివి, కలెక్షన్స్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, కలెక్షన్స్లోకి మనం డేటాని ఎలా పుష్ చేస్తాం. సపోజ్ ఒక అరేని ఎలా క్రియేట్ చేస్తాం, అరేలోకి డేటాని మనం ఎలా పుష్ చేస్తాం, అరేలో ఉండే డేటాని మనం ఎలా గెట్ చేస్తాం, అరేలో ఉండే డేటాని మనం ఎలా మాడిఫై చేస్తాం. సో వీటిని క్రడ్ ఆపరేషన్స్ అంటారు. లైక్ ఐడియా ఉందా మీకు, CRUD. సో ఇనిషియల్గా చెప్పాను అనుకుంటా, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సపోజ్ అరేస్ గురించి అనుకుంటే, అరేస్ని హౌ టు క్రియేట్ అరే. మీకు అరేస్ గురించి ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. హౌ టు క్రియేట్ అరే, హౌ టు యాడ్ వాల్యూస్ ఇన్ టు అరే, దెన్ హౌ టు రీడ్ వాల్యూస్ ఫ్రమ్ అరే. బట్ మీకు రాంది ఏంటి అరేస్లో అంటే, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం మీకు రాలేదు. అరేస్లో మీకు వచ్చింది ఏంటి, అరేని క్రియేట్ చేయడం, వాల్యూస్ని ఇవ్వడం. డిలీట్ చేయడం రాలేదు, ఒక వాల్యూని మాడిఫై చేయడం రాలేదు. ఈ ఆపరేషన్స్ అన్నీ కావాలి అంటే క్రియేట్ చేయడం, రీడ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం కావాలి అంటే అది కలెక్షన్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని జరుగుతుంది. అంటే ఒక లిస్ట్లో మనం వాల్యూస్ని క్రియేట్ చేయొచ్చు, ఒక లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు,
లిస్ట్లోకి వాల్యూస్ని మనం పంప్ చేయొచ్చు, వాల్యూస్ని రిట్రీవ్ చేయొచ్చు, వాల్యూస్ని అప్డేట్ చేయొచ్చు, వాల్యూస్ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. సేమ్ లైక్ సెట్లో కూడా మనం సెట్ని క్రియేట్ చేయొచ్చు, సెట్లో వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, సెట్లో వాల్యూస్ని మనం అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో వీటన్నిటికీ కామన్ మెథడ్స్ ఉంటాయి. ఈ కామన్ మెథడ్స్ అన్ని ఒక ఇంటర్ఫేస్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈ కామన్ మెథడ్స్ అన్ని ఒక ఇంటర్ఫేస్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక ఇంటర్ఫేస్కి సబ్ క్లాసెస్. ఇప్పుడు నేను మీకు చూపెట్టిన ప్రతి ఒక్కటి లిస్ట్ కావచ్చు, సెట్ కావచ్చు, హ్యాష్ మ్యాప్ కావచ్చు, ఇవన్నీ ఒక ఇంటర్ఫేస్కి సబ్స్ అంటే ఆ ఇంటర్ఫేస్లో ఏవైతే మెథడ్స్ ఉంటాయో అవే మెథడ్స్ని మనము వీటిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దానికోసమే మీకు ఈ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎనీ క్వరీస్ లెట్ మీ నో, అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్. మీరు ఎక్కువగా ట్రస్ట్ చేసేది ఇవ్వండి, ట్రస్ట్ చేసి చెప్పేది ఇవే. రిమైనింగ్ ఉన్నాయి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఫైనల్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాక్సెస్ మోడిఫైయర్స్ అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. No queries, right? No, From sir. Bhargav. Krishna, when? బట్ మీరైతే ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇవైతే ఇంకా రిపీట్ చేయను. జావా అయితే ఎండ్ అయిపోతుంది. మేబీ 2 or 3 సెషన్స్లో మీకు జావా టాపిక్స్ అనేవి ఎండ్ అవుతాయి. దెన్ ఐ విల్ గో ఫర్ సెలీనియం టాపిక్స్. ఈ కలెక్టర్స్ ఇప్పుడు రేట్ చెప్తారా మీ టాపిక్? ఏంటండి? ఇవి హ్యాష్ మ్యాప్స్ ఇవన్నీ రేట్ చెప్తారా టాపిక్స్? చెప్తానండి. వీటిలో ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాష్ మ్యాప్స్ మనకి ఆటోమేషన్ లో ఇంపార్టెంట్ కలెక్షన్స్ కదా. కలెక్షన్స్ యూజ్ చేసేది మనం ఇవే. అదే యూజ్ చేసేది ఇవే, అందుకని వీటిని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. టుమారో ఒకసారి మీరు సార్ స్టే బ్యాక్ అవ్వరా? లైక్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్. ఓకే, షూర్, యూ కెన్ స్టే. మీకు నా స్క్రీన్ షేర్ చేయనా? షేర్ చేయండి.